గీతాంజలి ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం తెనాలిలో ఉన్నాము. అసలు గీతాంజలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? కేవలం మరి టీడీపీ చేసినటువంటి ట్రోల్స్ వల్లేనా, మరి ఏ కారణం అయినా ఉందనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గీతాంజలి గారికి జరిగిన విషయం చూసాము. మరి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళంతా కూడా ఎట్లా పడితే అట్లా అజయ్ సజ్జా లాంటి వాళ్ళు ఆమె మీద కామెంట్స్ చేసి, మరి ఆవిడ ఎంతో ఆమె ఎక్కడ కూడా ఆమె ఇచ్చిన స్పీచ్లో ఎటువంటి పార్టీ గురించి అక్కడ ఏం మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ జరిగిన మంచి ఏదైతే ఉందో దాని గురించి చెప్పిన వ్యక్తి. అక్కడెక్కడ కూడా పార్టీని కానీ ఏ మనిషిని విమర్శించలేస్తాను. కానీ ఇవాళ చూస్తే ఇద్దరు పిల్లలు ఆవిడ నిజంగా మూడింటికి కానీ మొత్తం ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా ఎంత వేధించాలో అంతా వేధించారు. అట్లా వేధించి చంపాలని టీడీపీ, జనసేన వాళ్ళ తర్వాతే ఈ రోజును చూస్తూ ఉంటే చిన్న పిల్లలు, చిన్న ఆడపిల్లలు, ఆవిడ ఒక ఇద్దరు పిల్లలకు అమ్మ లేకుండా చేశారు ఈ పార్టీ వాళ్ళు. మరి ఆమెను చూస్తే ఆవిడ ఏమి ఎక్కడ కూడా ఏ విధంగా తప్పుగా మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ ఇల్లు వచ్చింది అనేసి ఎత్తో, డబ్బు వచ్చిందని ఎత్తో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పథకంలో కూడా ఆడవాళ్ళని ఇదిగా పెట్టుకొని పక్షపాతిగా ఉన్నారు. అన్నిటి కూడా ఆడవాళ్ళని ప్రతి స్కీమ్లో వాళ్ళని ముందుంచి నడుపుతా ఉన్నారు. కానీ వాళ్ళు చూస్తే ఇక్కడ వాళ్ళు చేసేది ఇది. రేపు మీరు గెలుస్తామన్నారు, గెలిచి ఏం చేస్తారు? ఇవాళ ఒక ఆడబిడ్డని పొట్టన పెట్టుకున్నారు, రేపు గెలిచి మీరు ఏం చేస్తారు? ఇట్లానే నా పాలన నడిపేది. గత 14 సంవత్సరాలుగా మీరు ఎంతో పాలన చేస్తూ ఉన్నారు, చేశారు కూడా. కానీ ఎప్పుడు ఏ పథకం ఏది కూడా మీకు ఆడవాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క పథకంలో కూడా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతోమంది మహిళలు మాట్లాడారు. ఆ రోజు సోషల్ మీడియాలో ఎంతోమంది చక్కగా హ్యాపీగా మాకు వచ్చింది అని చెప్పి ఎంతో హ్యాపీగా మాట్లాడారు. సొంత ఇల్లు నెరవేరింది అని చెప్పి ఎంతో హ్యాపీగా మాట్లాడింది. దానిలో తప్పేమైనా ఉందా అని చెప్పి కూడా సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఇద్దరు పిల్లలకి ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు ఎంతో బాధపడతా ఉంది. ఆ కుటుంబం వాళ్ళు మొత్తం కూడా చెప్తా ఉన్నారు, మా సోషల్ మీడియా వల్లే, ఈ జనసేన టీడీపీ వాళ్ళు చేసినటువంటి సోషల్ మీడియా వల్లే ఇట్లా జరిగింది అని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మంచి మనసుతో 20 లక్షలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎవరైతే ఈ పనులు చేశారో వాళ్ళకి కఠినంగా శిక్ష ఇవ్వాలని చెప్పి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇది అట్లాంటి మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా, ఇట్లాంటి విషయాలు జరగకుండా, పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను జగన్ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. లబ్ధిదారులుగా ఉండి అన్నందుకు, నాకు పథకం వచ్చినందుకు సంతోషంగా ఉందన్న పాపానికి మరి గీతాంజలి పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎలా చూస్తారు? ఈరోజు నిజంగా చాలా బాధగా అనిపిస్తుందండి. ఒక సామాన్య మహిళ తను ఎంతో ఆనందంగా ఇళ్ల పట్టా వచ్చిందని చెప్పి సంతోషంగా వ్యక్తపరచుకోవటం చేసింది అమ్మాయి. అదే తప్పైపోయి శాపంగా మారిపోయింది అమ్మాయికి. ఈరోజు అలాంటి ఆడపిల్ల కోల్పోవడం కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఒక తెనాలి మహిళగా ఎలా స్పందిస్తారు మీరు? అసలు తెనాలి మహిళనే కాదండి, ఒక ఆడపిల్లగా ఇలాంటి భయంకరమైన ట్రోల్స్ చేయటము చాలా దారుణం. ఇది ఇలాంటి ట్రోలింగ్స్ ఆపితే బాగుంటుంది. ఎందుకంటే మరి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే అందరూ ఆడపిల్లలు ఈ రోజున ధైర్యంగా ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, ఈరోజు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మానసికంగా వేధించకుండా వాళ్ళకి కూడా ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి, చర్యలు కూడా ఇలాంటి వాళ్ళకి కఠినంగానే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటి అసలు గీతాంజలి మరణం వెనక, లేకపోతే ఆత్మహత్య వెనక ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు మీరు స్థానికంగా? సజ్జా అజయ్ అనే ఒక భయంకర, ఒక కులపిచ్చకి సంబంధించినటువంటి ధోరణి కలిగిన ఒక మదపటి ఎద్దు వాడు. ఎందుకంటే మీడియా భాష వేరు, ఆ కసి వచ్చినప్పుడు మాట్లాడే భాష వేరండి. వాడు ఒక ప్రత్యేకమైనటువంటి అసూయ రాగద్వేషంతో ఆ అమ్మాయిని ఒక తల్లిగా, బిడ్డగా చూడక మదహంకార ధోరణితో చూసి కొన్ని వేల ఈ స్పీచ్లు ఇచ్చారు. వాళ్ళు అనేక రకాలు చేశారు. మన రాజధాని దగ్గర నుంచి మేము వైఎస్ఆర్ పార్టీలో ఎవరైనా వారిని అవహేళనగా కానీ ఈ 10 సంవత్సరాల్లో మాకు సంబంధించినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం ఎక్కడైనా కానీ అవహేళన కానీ వ్యంగ్యం కానీ మాట్లాడుతూ ఉందా? అట్ ద సేమ్ టైం మా యొక్క నాయకత్వం కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ క్రాస్ ఎగ్జామిన్ చేశారా? ఇప్పుడు దీనికి ఖచ్చితంగా అతను నారా లోకేష్ యొక్క అనుచరుడు, ప్రధాన అనుచరుడు. కుల పెచ్చితో మదపటి ఏనుగులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి, కేవలం ఆ అమ్మాయి ఒక సాధారణ మహిళ అండి, అంజలి. ఆ అమ్మాయి షీఈస్ ద వెరీ గుడ్ ఫెలో. సో మీకు తెలుసా? కొంచెం దరిదాపుగా తెలుసు. అయితే ఆ అమ్మాయి వాళ్ళు ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు సార్. వాళ్ళు చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు బయటకు వచ్చే ఫ్యామిలీస్ కూడా కాదు. 2 బిడ్డలు ఉన్నారు వాళ్ళకి. కేవలం దాని అమ్మటి పక్కకి ఏదో చేసి కేవలం ఆ అమ్మాయిని ఒక రకమైనటువంటి సైకలాజికల్గా ఒక ఆడదాని లాగా కాకుండా వేరే విధంగా చూస్తా అతను చేసినటువంటి టైటిల్ సార్ అది. కేవలం ఈ అమ్మాయి మరణం వెనక వాడు మాత్రమే కారకుడు. వాటికి సంబంధించినటువంటి లోకేష్, తదితర క్యాండిడేట్స్ ఖచ్చితంగా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు.
వీడు ఖచ్చితంగా మతాంకార పూరితంగానే చేశాడు. ఆ అమ్మాయి కూడా కేవలం ఈ అజయ్ అనేవాడు ఏదైతే టార్చర్ పెట్టాడో దాని గురించే మానసికంగా ఒత్తిడికి గురైపోయి బయటగా మొహం చూసడానికి కూడా సిగ్గేసి ఆత్మహత్య చేసుకోండి సార్. ఖచ్చితంగా అజయ్ అనేవాడు మాత్రమే దీనికి కారకుడు. గీతాంజలి పరిస్థితి మరి కేవలం జగనన్న ఇల్లు వచ్చిందని చెప్పడమే నేరంగా అయిపోయిందా? అసలు ఏంటి తెనాల్లో ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? గీతాంజలి పరిస్థితి అంటే అమ్మాయికి ఇంటి పట్టా వచ్చిందండి. ఇంటి పట్టా వచ్చింది, అది రిజిస్టర్ అయ్యి చాలా ఆనందంలో అమ్మాయి ఇంటి పట్టా వచ్చిన ఆనందంలో కొంచెం ఎగ్జైటింగ్గా జగనన్ననే శివనని పొగుడుతూ అమ్మాయి చెప్పటం ఆ అమ్మాయి చేసుకున్న పాపం అయిపోయింది. అలా చేయటం వల్ల ఎంతో మంది ట్రోలింగ్స్కి గురి అయ్యి ఈరోజు తనువు చాలించడం చాలా బాధాకరంగా ఉంది. ఏం చెప్తారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అటువంటి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళని చాలా దారుణమైన శిక్షలు ఉండాలండి. అలాంటి కఠినమైన శిక్షలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఆపగలుగుతాం. ఎంతోమంది గీతాంజలి లాంటి ఆడపిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం. గీతాంజలి ఆత్మహత్య చాలా సంచలనంగా మారింది. ఏంటి అసలు నిజంగా ఆ ట్రోల్స్ వల్లే మరణించిందా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి, ఎలా చూస్తారు? ఇప్పటి వరకు చూస్తుంటే గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎన్నో మరణాలు చూసేవాళ్ళం ఆడవాళ్ళవి. ఇప్పుడు అలాంటి మరణాలు కూడా తగ్గిపోయినాయని చెప్పి అనుకుంటున్నాం. అలాంటి తరుణంలో ఇప్పుడు ఇట్లా ఎలా జరిగిందనంటే గీతాంజలి అనే వ్యక్తికి, అమ్మాయికి ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో జగన్ గారి పరిపాలనలో సంక్షేమం అనేది ఏ విధంగా ఇస్తున్నారో ఆ అమ్మాయికి ఒక కళ, సొంతింటి కళ, అలాంటి సొంతింటి కళని నెరవేర్చినందుకు ఆనందంతో ఆ అమ్మాయి ఎంతో ఆనందంగా మాట్లాడింది. కానీ దాన్ని కూడా తప్పుపట్టి టీడీపీ అండ్ జేఎస్పీ వారిద్దరూ కూడా ట్రోల్ చేసి ఆ అమ్మాయిని చాలా అసభ్యకరంగా పదజాలంతో మాట్లాడినందువల్ల ఆ అమ్మాయి మానసికంగా కొంచెం కుంగిపోయి మరణానికి దారితీసింది. గీతాంజలి కేవలం సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల చనిపోయింది అంటున్నారు, ఎట్లా చూస్తారు? ఏంటి? తెనాలి పట్టణంలో ప్రశాంతంగా ఉన్న వైసీపీ గవర్నమెంట్లో ఈ నీకుచ్చ పాలన, ఈ టీడీపీ, జనసేన, ఈ కార్యకర్తలు, నాయకులు అమ్మాయి సంతోషంగా జగనన్న ఇచ్చిన పట్టా దాని మీద సంతోషంగా చెప్పుకున్న దాన్ని వాళ్ళు ఈ మీడియాలో అమ్మాయిని హింసించి బాధపెట్టి ఈ అమ్మాయికి చావు గీతాంజలి అనే అమ్మాయి చావు కారణమయ్యారు. కానీ మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి మరణాలు మళ్ళీ తెనాలి పట్టణంలో జరగకుండా ఉండాలంటే అన్ని సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కలిసి ఆ చేసిన అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కఠినమైన శిక్ష వేయాలని, తర్వాత ఏ ఆడపిల్లకి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కానీ, అమ్మాయికి పాప ఎంతో ఆనందంగా మాట్లాడుకున్న విషయాల్లో అమ్మాయిని సముద్రంలో మునిగిపోయినట్టు చాలామంది అంటున్నారు కేవలం ట్రోల్స్ చేస్తేనే చనిపోతారా, ఎంతమంది ట్రోల్ చేస్తుంటారు, గీతాంజలి మరణానికి వేరే ఉండొచ్చు కూడా అని అనుమానం వ్యక్తం చేస్తారు. అంటే ఈ ప్రతిపక్షాలకి ఇది అలవాటు అయిపోయింది. ఏదన్నా కారణం మంచి టైంలో ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి బాధాకరమైన విషయాలు మాట్లాడడం చాలా తప్పది. ఆ అమ్మాయి కేవలం తెలుగుదేశం, జనసేన వాళ్ళు ఇబ్బంది పెట్టిన కారణం వల్లనే ఈ అమ్మాయి ఆత్మ కొంతమందికి సున్నితంగా ఉంటుంది ఆత్మ అనేది, అది మనసాక్షి. ఆ అమ్మాయి తట్టుకోలేకపోయింది. అర్ధరాత్రి 3ంటికి 2ంటికి పోస్టులు పెట్టి అమ్మాయిని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయికి చావు కారణంగా అయ్యారు. ఈ రోజున ఒక మధ్యతరగతి మహిళ బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో తన జీవితాశయమైన సొంతింటి కళ నెరవేరిందన్న ఆనందంతో సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్న ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అతి దుర్మార్గంగా టార్గెట్ చేసి ఆవిడ వైసీపీ కార్యకర్త లేకపోతే ఏ విధమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళ కాదు, ఒక సగటు సాధారణ ఒక బీసీ మహిళ. అటువంటి మహిళని కూడా తెలిసి తనని అంత అసభ్యపరంగా మాట్లాడి ఒక సమయం సందర్భం లేకుండా హింసించడం వల్ల తను మానసికంగా ధైర్యాన్ని కోల్పోయి ఆ పరిస్థితి చేసుకుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎలా చూస్తారు గీతాంజలి ఆత్మహత్యను? అసలు నిజంగా ట్రోల్స్ వల్ల చనిపోయింది అంటే ముందుగా అండి గీతాంజలి మృతికి మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేత్త తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఎందుకంటే చాలా ఘోరం అండి. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యువతికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో అర్హురాలుగా గుర్తించి ఆ బిడ్డకి గృహాన్ని, ఆ ఇంటి పట్టాన్ని మంజూరు చేశారండి. ఆ ఇంటి పట్టా మంజూరు చేసే విషయంలో
ఆమె తీసుకున్న ఆనందంలో ఆమె అనేక రకాలుగా ఆనందాన్ని వ్యక్తపరిచింది. కానీ కొంతమంది ఈ మీడియాలో చూసి రకరకాలుగా అనేక విధాలుగా ట్రోల్ చేయటం వల్ల ఆ అమ్మాయి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నది ఇది చాలా ఘోరం. ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద? ఇటువంటి వాటి మీద ప్రభుత్వం వారు తక్షణమే స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఎవరైనా సరే, దోషులు ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం వారు కూడా స్పందించి వారికి, ఆ కుటుంబ సభ్యులకి, ఆ పిల్లలకి కూడా తక్షణ సహాయం. ముఖ్యమంత్రి దాదాపు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు ఆ కుటుంబం. మంచిదండి. ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించారు కాబట్టి ఇంకా రాబోయే కాలంలో కూడా ఆ చిన్నపిల్లల చదువులు కానివ్వండి, వారి ఖర్చుల నిమిత్తం కూడా అనేక రకాల స్వచ్ఛంద సంస్థలు కూడా సహకరించాలని కూడా మేము SC ST BC మైనారిటీ ఐక్యవేత్తలు తెలియపరుస్తున్నాము.